అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు రాజ్యాంగం అనేది రూల్స్ మొత్తం మీద మనం ఎవరు ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరూ తన బాధ్యతలు ఏంది, హక్కులు ఏంది, ఇవన్నీ తెలియజేయడమే ఈ రూల్స్. సరే, దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులలో మరి ఎవరు ఇక్కడ హెడ్గా ఉండాలి, తర్వాత ఎత్తున్నోళ్ళు, లావున్నోళ్ళు, లేకపోతే డబ్బు ఉన్నోళ్ళు అలా కాకుండా దానికంటూ ఒక రూల్స్ అంటూ ఉండడంతో మనం ఈ సమాజం అనేది నడుస్తుంది, ఈ పాఠశాల నడుస్తుంది. ఏ ఇన్స్టిట్యూషన్ నడవాలన్నా, ఏది నడవాలన్నా మన ఊరికి గ్రామ పెద్ద అన్నప్పుడు మరి రాజ్యాంగం ప్రకారం ఒక సర్పంచ్ను మనం ప్రజలందరూ ఎన్నుకొని అతనే ఊరు పెద్దగా ఉంటారు తప్ప కేవలం డబ్బున్నోళ్ళు ఇంకెవరు ఇంకే బాగా ఎత్తున్నోళ్ళు వాళ్ళు కూడా అలా కాకుండా మరి ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా ఒక రూల్స్ ప్రకారం అనేది నడవాలి. దాని ప్రకారంగానే ఇప్పుడు అన్ని మన రాజ్యాంగంలో అనేక రూల్స్ అయితే మరి మన అంబేద్కర్ గారి డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షునిగా మరి మిగతా ఎంతోమంది వ్యక్తులు ఈ గొప్ప కార్యాన్ని మరి పూర్తి చేయడం జరిగింది. ఆల్రెడీ మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంటే హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మా పాఠశాలకు ఏమేం కావాలి, అసలు మా పాఠశాల విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు, మరి అలాగే సమాజం నుంచి ఏమేం కావాలి, మీ ఊరు సర్పంచ్ కానీ, మీ గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ, యువత కానీ, తల్లిదండ్రుల నుంచి కూడా ఏమేం కావాలనేది ఆల్రెడీ మా మేడం గారు చెప్పడం జరిగింది. అంటే ఏదేమైనా కానీ ప్రజలు అంటే తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్న సమాజం, ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళు సహకరించకపోతే మరి ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మరి ముందుకు పోవడం కష్టం. కాబట్టి దయచేసి ఆ కోణంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కూడా నా తరపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సరే, ఏదేమైనా పిల్లల మనస్తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది. మామూలుగా ఒక సింహం దానికి ఎదురుగా ఒక జింక కనబడితే తినకపోతే ఆ సింహం కాదు. అలాగే ఒక మిర్చి మిరపకాయ అది కారం లేకపోతే అది దాన్ని ఇట్లా తీసి పడేస్తాం. అలాగే ప్రతి దానికి కూడా ఒక్కొక్క లక్షణం ఉంటుంది. నిమ్మకాయ పుల్లగా లేకపోతే దాన్ని తీసి ఇలా అంటే ప్రతి దానికి కూడా ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని బట్టి మనం వాడుకోవాలి. అలాగే విద్యార్థులను అర్థం చేసుకోవాలి ప్రతి ఉపాధ్యాయుడు కూడా. మరి నేను కూడా ఇప్పటికైతే బెస్ట్ టీచర్ ఏం కాదు, మరి నేను ఐ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద సొసైటీ, బెస్ట్ టీచర్ ఇన్ ద సొసైటీ అనేది ఆ లక్ష్యం కోసం ఇంకా పనిచేస్తున్నా. 22 సంవత్సరాలుగా నేను ఈ ఉపాధ్యాయ రంగంలో ఉన్నప్పటికీ ఇంకా కూడా నేనైతే ఎక్కడ కూడా బెస్ట్ టీచర్ అయితే కాలేదు. నేను కూడా ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది, మా పిల్లలకి ఇంకా నేర్పాల్సి ఉంది. సరే, దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా మరి ఆ పిల్లలు చిన్న పిల్లవాడు ఇప్పుడు అలా ఉరకకపోతే, అలా ఆటలు ఆడకపోతే అతను పిల్లవాడు కాదు. పిల్లవాడిని మనస్తత్వమే అది పిల్లవాడిని అర్థం చేసుకోవాలి. అలా ఆడుతున్న పిల్లవాడిని అతనికి చదువు నేర్పాలి. అలా తిరుగుతున్న పిల్లవాడిని మనం బుజ్జగించాలి. అతనికి ఆ ఏ విలువలు నేర్పాలో ఆ విలువలు నేర్పాలి. కాబట్టి చాలా సమావేశాల్లో కొంతమంది అంటారు పిల్లలకు ఏంది సరిగ్గా కూర్చోట్లేరు, 2 గంటలైనా ముచ్చట ఇట్లా తిరుగుతున్నారు, అట్లా తిరుగుతున్నారు అంటారు. మరి వాడు తిరగకపోతే వాడు పిల్లవాడు ఎట్లయితాడు? అలా ఉంటే వాడు ఆ లక్షణమే లేదని అర్థం. కాబట్టి దయచేసి పిల్లల్ని కూడా మరి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయులను కూడా మాకు కూడా సహకరించాలి. ఇప్పుడు గ్రామంలో ఏముందంటే పిల్లలు ఆటలు వెళ్ళినప్పుడు జస్ట్ అట్లా ఆడుతున్నారు అనుకోండి, వీళ్ళు ఎప్పుడు ఆటలు ఆడుతున్నారు, మీ కళ్ళ ముందు కనబడుతున్నారు కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు, ఆడుతున్నారు అని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళకు మామూలుగా పంపించడం. ఆ ప్రైవేట్ స్కూల్లో అయితే మనకు కనబడదు. ఇప్పుడు మంచిగా తయారైపోతాడు, అక్కడి నుంచి వస్తాడు. కానీ ఇక్కడ ఏమైందంటే గ్రామంలో ఊర్లో పడి ఉండడం, ఇక్కడ పోయే వాళ్ళు అక్కడ పోయే వాళ్ళు ఇప్పుడు ఆటలు వెళ్ళైనా ఇంటర్ వెళ్ళైనా తిరుగుతుంటే ఈ పిల్లలు ఎప్పుడు తిరుగుతున్నారు, ఇలా ఆడుతున్నారు అని ఈ విధంగా అనేక అపోహలు అయితే తల్లిదండ్రులు ఉన్నాయి. సరే, అది ఏదేమైనా కానీ మరి మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఒక ఉపాధ్యాయుని బాధ్యతలు చక్కగా నిర్వర్తించాలి. ఒక కూలీ సక్రమంగా నిర్వహించాలి. ప్రతి వ్యక్తి కూడా ఏ వ్యక్తి అయినా తన జీవితంలో తన వృత్తి నిబద్ధతతోటి తను చేసే పనిని శ్రద్ధగా చేసినప్పుడే మరి ఈ సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడాలంటే మన డ్యూటీస్ అనేవి చక్కగా చేయాలి. ప్రతి ఒక్కరూ తన డ్యూటీ తను చక్కగా చేస్తే ఖచ్చితంగా సమాజం బాగుంటుంది. కాబట్టి ఆ కోణంలో ప్రజాప్రతినిధులు కానీ తల్లిదండ్రులు కానీ మా ఉపాధ్యాయులను కూడా మేము కూడా మా డ్యూటీ ఏదైనా సరిగా చేయకపోతే మీరు తల్లిదండ్రులుగా కానీ యువత కూడా వచ్చి మాకు కూడా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. సార్ ఇలా చేస్తున్నారు, ఇలా చేయండి అని అలాంటిది కూడా చేయొచ్చు. సరే, మాకున్న జ్ఞానంతో విద్యార్థుల యొక్క సైకాలజీ తెలిసిన వ్యక్తులుగా అన్ని రోగాలకు ఒకటే మందు ఉండదు, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు ఉంటుంది. కాబట్టి విద్యార్థిలో ఉన్న ప్రవర్తన మార్పు తీసుకురావడానికి అనేక సలహాలు అనేక రకాలుగా కూడా చేయొచ్చు. మరి ఆ రంగంలో మేమైతే కొంత కృషి చేస్తున్నాం. మరి ఇది దేశమంతా జరుపుకునే జాతీయ పండుగ, నేషనల్ ఫెస్టివల్. దేశం అంతా జరుపుకునే పండుగలన్నీ జాతీయ పండుగలు, జాతిని మేల్కొలిపే పండుగలు. ఇది జాతిని మేల్కొలిపే పండుగ. ఇది కులం, మతం, ప్రాంతం ఇలా ఏది లేకుండా మరి అందరూ జరుపుకునే పండుగలే ఈ జాతీయ పండుగలు. ఈ జాతీయ పండుగల రోజున మరి ఇప్పటికీ
మనకు దాతలుగా ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళందరూ కూడా తన డ్యూటీ తను చేసుకుంటూనే ఇప్పుడు ఉన్న దాతలు కూడా పక్కవానికి ఒక రూపాయి ఇవ్వడం చాలా అంటే చాలామంది ఎదుటి వాళ్ళ నుంచి ఏమొస్తుందా, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమొస్తుందా, నాకేమొస్తుందా, నీకేమొస్తుందా. నిజానికి సమాజానికి కావాల్సింది మరి తన పని చేసుకుంటూ తను డెవలప్ అయ్యి ఇతరులకు ఎంతో కొంత సాయం చేసేవాళ్ళు ఈ సమాజానికి కావాలి. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి, అలాంటి వాళ్ళని మనం గౌరవించాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు దొరకడం మనకు కష్టం. కానీ ఒక్కసారి అలాంటి దాత ముందుకు వచ్చినప్పుడు మరి ఆ దాతలు ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేసినట్టయితే ఆ దాతలకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి మరి దాతలను సహకరించేటప్పుడు వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మరి ఆ కోణంలో వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ చేయాలనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, సరే ఇక్కడ సమయం లేదు కాబట్టి ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. మా పాఠశాలలో ఇప్పుడు కోతుల సమస్య విపరీతంగా ఉంది. నన్ను మొత్తం రోజు ఆ చెట్లను కొట్టేయండి అని మీరు కూడా చూడొచ్చు. పూర్తిగా విపరీతమైన అసలు మాకు భయాందోళనతో మేము పాఠాలు చెప్పే పరిస్థితి లేదు, చదువు చెప్పే పరిస్థితి లేదు, కనీసం పిల్లలు టాయిలెట్కి పోయే పరిస్థితి లేదు. అలా అంగన్వాడీ పిల్లలు కానీ మేము కానీ నిరంతరం చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను 15 ఏళ్ళుగా ఈ సమస్యపై పోరాడుతున్న ఆహార, పర్యావరణ, ఆర్థిక సంక్షోభాలకు ఈ కోతులు కారణం అయితే అని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి కాంచి ప్రతి ఒక్కరు కూడా వినతి పత్రాలు NGO ఆర్గనైజేషన్ తరఫున కూడా ఇచ్చిన. ఆ సమాజంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతం కావాలి. కనీసం మీకు నాకు పెన్షన్ కావాలని రోజులతో బట్టి ఆటూరికి ఈటూరికి ఏది కావాలన్నా కానీ ప్రభుత్వం నుంచి ఏదో చిన్నది వచ్చినా కానీ పోటీ పడిపోతాం. కానీ కంటి మీద కొనుక్కు లేకుండా పిల్లలకు, తల్లిదండ్రులకు కనీసం ఆనాడు ఒక కూరగాయలు ఏదైనా జామ చెట్టు ఉంటే ఒక జామకాయ తెంపుకొని తిని ఆరోగ్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఒక జామకాయ లేదు, ఒక కూరగాయ కానీ, ఒక పండు కానీ, ఒక ఫలం కానీ, తర్వాత ఇలా పెంకలు ఊడగొట్టడము, లేదా రేకులను వడగొట్టడం, నిద్ర లేకుండా చేయడం, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. మరి దానికి అనేక సూచనలు ప్రభుత్వాలు చేయాల్సింది. సమాజంలో ఒక ఊర్లో కోతులను పట్టిస్తే కూడా కాదు. కాబట్టి సమాజంలో పర్యావరణానికి ఇప్పుడు మా బల్ల చెట్లని కొట్టేయమంటారు. మరి ఇట్లా చెట్లని కొట్టేసుకుంటూ పోతే చెట్లు పెంచడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. మరి అదే చెట్లు కొట్టేస్తే మరి ఎట్లా? మరి ఆ విధంగా ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయి. ఇలాంటి సమస్యల మీద కూడా ప్రజలందరూ కూడా చైతన్యవంతులై మరి ఏదున్నా సమాజానికి ఎక్కరొచ్చేటట్టు మరి పిల్లలందరికీ కూడా ఎక్కరొచ్చేటట్టు కృషి చేయాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.